వెంటనే ఆ మారీచుడు బంగారు మృగం కింద మారిపోయాడు. ఆ బంగారు మృగం కింద మారినప్పుడు ఆయన పొందినటువంటి అందానికి ఆ అడవి అంతా శోభిల్లింది. దాని కొమ్ములు ఇంద్రనీలములు ఎలా ఉంటాయో అలా ఉన్నాయిట. ముఖం తెలుపు నలుపు వన్నెలతో కలిసి ప్రకాశిస్తోందిట. ఒకటి పై పెదవి ఎర్రమందారంలా ఉందిట, మరి ఒకటి నల్లకలువ ఎలా ఉంటుందో అలా ఉందిట. చెవులు ఇంద్రనీలమణుల్లాగా అటు ఇటు కదులుతూ అంత ప్రకాశవంతంగా ఉన్నాయిట. మెడ కొంచెం ఇలా పైకెత్తి చూస్తోందిట. ఈ పై దవడలాడిస్తూ చూస్తుంటాయి జింకలు, కాబట్టి ఈ దవడలాడిస్తూ చూస్తోందిట. అధరము ఇంద్రనీలం ఎలా ఉంటుందో అలా ముదురు రంగుతో విలసిల్లుతోందిట. ఆ లేడీ యొక్క కడుపు మల్లె పువ్వు చంద్రబింబం ఎలా ఉంటాయో అంత తెల్లగా, వజ్రం ఎలా ఉంటుందో అలా మెరిసిపోతోందిట. దాని పక్క భాగాలు నెమలి వెన్నెతోటి పద్మకేసరముల యొక్క రంగుతోటి ప్రకాశిస్తున్నాయిట. గిట్టలు వైఢూర్యమణులు ఎలా ఉంటాయో అలా ప్రకాశిస్తున్నాయి. ఆ పక్కన ఉండేటటువంటి సంధిబంధములు పిక్కలు మంచి దృఢంగా ఉన్నాయి. తోక చిన్న తోకని పైకెత్తి ఇంద్రధనస్సుని నిలబెట్టినట్టు నిలబెట్టింది. పలు వన్నెలతో మెరిసిపోతోంది. రత్నాలను పోలినటువంటి చుక్కలతో ఒంటి మీద నిగనిగలాడిపోతూ ఆ మారీచుడు ఇలా చూసినటువంటి వాళ్ళ యొక్క దృష్టిని ఆకర్షించేటటువంటి రీతిలో ఆ రాముని యొక్క పర్ణశాల ప్రాంతమునందు తిరుగుతున్నాడు. మరి రావణుడు రథం, ఆయన ఎక్కిన రథం మాయలతో కూడుకున్న రథం కాబట్టి అది కనపడకుండా అదృశ్యం అవుతుంది. కానీ అక్కడే ఉంటాడు, ఉండి చూస్తుంటాడు. తను కనపడడు, రథం కనపడదు. మళ్ళీ ఆయన సంకల్పం చేస్తే రథం కనపడుతుంది. అంత ప్రమాదకరమైన వ్యక్తి. ఇప్పుడు సీతమ్మ యొక్క దృష్టిలో పడాలి ఈ మృగం. కాబట్టి ఆ మృగం దగ్గరకు వస్తోంది, ఆకులు తింటోంది, అటు పరిగెడుతోంది ఇటు పరిగెడుతోంది, దూరంగా వెడుతోంది, దగ్గరికి వస్తోంది, చల్లగా చెట్ల నీడలో పడుకుంటోంది, అంతలో లేస్తోంది, ఆడుతోంది, దూకుతోంది. మిగిలినటువంటి మృగముల మధ్యలోకి కానీ ఈ మృగం వెడితే రాక్షసుడు ఈ మృగ రూపంలో ఉన్నాడు అని వాసన బట్టి మిగిలిన మృగాలు కనిపెట్టి ఈ మృగం కనపడగానే దీని వాసన చూసి మిగిలిన మృగాలన్నీ కూడా అరణ్యంలోకి పారిపోతున్నాయి. ఇది మాత్రం అనుమానం రాకుండా ఉండడం కోసం మృగ రూపంలోనే పరిగెడుతున్నటువంటి ఆ మృగాలని తినేద్దామని కోరిక ఉన్నా తినకుండా నిగ్రహించుకుంటోంది. ఎందుకంటే ఒక జింక ఇంకొక జింకను తింటే బయటపడిపోదండి. అందుకని తినకుండా ఆ మృగములతో కలిసి పరిగెడుతున్నట్టు పరిగెడుతోంది. కానీ అసలు నిజానికి మృగాలన్నీ ఎందుకు పరిగెడుతున్నాయంటే దీన్ని చూసే పరిగెడుతున్నాయి. దీని వాసన చూస్తే అవి కనిపెట్టాయి, ఇది మామూలు మృగం కాదు, ఇది రాక్షసుడని. జంతువులకి ఈశ్వరుడు అటువంటి శక్తి ఇస్తాడు. ఒక్కొక్క ప్రాణికి ఈశ్వరుడు ఒక్కొక్క విభూతిని ఇస్తాడు. కాబట్టి ఇప్పుడు సీతమ్మ తల్లి పువ్వులు కోయడం కోసమని బయటికి వచ్చింది. బయటికి వచ్చి ఆ మృగాన్ని చూసింది. ఆవిడ ఆశ్చర్యపోయింది. వా, ఎంత అందమైన మృగం ఈ మృగం అనుకుంది. అని వెంటనే రామలక్ష్మణుల్ని పిలిచింది. అక్కడ ఉన్న వాళ్ళని వెంటనే బయటికి రమ్మని పిలిచింది. ఆర్యపుత్ర అని పిలిస్తే రామచంద్రమూర్తి వచ్చాడు, లక్ష్మణుడు వచ్చాడు. చూడండి చూడండి ఆ మృగం ఎంత అందంగా ఉందో, బంగారు చుక్కలతో మెరిసిపోతోంది అంది. అనుమానాస్పదంగా మృగం వంక చూసి లక్ష్మణుడు రాముడితో అన్నాడు, అన్నయ్య ఇది మృగం కాదు. ఎందుకో తెలుసా? అసలు ఎక్కడైనా ప్రపంచంలో ఇటువంటి బంగారు చుక్కలు కలిగినటువంటి మృగం ఉంది భూమండలం మీద అని ఉన్నదా? ఎక్కడా లేదు. ఈ మృగం మారీచుడు. మారీచుడు ఇటువంటి వేషాల్లో తిరుగుతూ వేటకొచ్చినటువంటి రాజుల్ని భక్షించి ఎందరో రాజుల్ని తిన్నాడు. ఆ మారీచుడే మనకేదో ప్రమాదాన్ని తలపెట్టడం కోసమని ఇటువంటి మృగ రూపంలో ఇక్కడ తిరుగుతున్నాడు. కాబట్టి అన్నయ్య నువ్వు నమ్మద్దు అన్నాడు. అంటే సీత అసలు లక్ష్మణుడు చెప్తున్నటువంటి మాటల్ని పట్టించుకోని దానిలా ఆవిడంది, ఏమండి నేను చెప్పింది వినండి అని రాముడితో, ఇది గ్రహణమభ్యేతి, మీరు కానీ ఈ మృగాన్ని పట్టుకుంటే అది బ్రతికున్న మృగాన్ని తీసుకొచ్చారా? సమాప్త వనవాసానం రాజ్యస్థానం పునః, మనకి వనవాసం అయిపోతుందిగా, మనం మళ్ళీ రాజ్యానికి వెళ్ళిపోతాంగా. చక్కగా ఈ మృగాన్ని పట్టుకెళ్ళి మన ఉద్యానవనంలో విడిచిపెడితే ఈ మృగం తిరుగుతుంటే అందరూ చూసి ఎంత సంతోషిస్తారో, ఎంత బాగుందో మృగం అంటారు. ఒకవేళ ఈ మృగం ప్రాణాలతో దొరకలేదనుకోండి, మీరు ఈ మృగం యొక్క చర్మాన్ని తీసుకొస్తే నేను మీతో కలిసి ఇక్కడ పచ్చిక బయళ్లలో ఈ మృగ చర్మం మీద కూర్చొని వినోదిస్తాను. కాబట్టి జీవన్న ఎదితే భేతి గ్రహణం మృగసత్తమ అజినం నరసార్థూల రుచిరం మే భవిష్యతి. ప్రాణాలతో జింక దొరకకపోతే ఇబ్బంది లేదు, దాన్ని చంపేసి ఆ చర్మాన్ని తీసుకురండి. కానీ ఒక ఆడది ఇంతలా నిగ్రహించి తీసుకురండి 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 అని చెప్పి ఒక జింక మీదుగా పంపిస్తోంది అని అనుకుంటున్నారా ఆర్యపుత్ర? కామవృత్తమిదం రౌద్రం స్త్రీణాం అసదృశం మతం వపుషా త్వస్య సత్వస్య విస్మయో జనితో మమ. ఆడది భర్తని నిగ్రహించి అందులో ప్రమాదం ఉందేమో అని భర్త తత్తరపడుతున్నా కూడా అదే కావాలని రౌద్ర ప్రవృత్తితో హఠం చేసి తెమ్మని అడగకూడదు. కానీ నాకు కుతూహలం కలిగింది అందావిడ. కుతూహలము అంటే ఎలాగైనా ఇంత అందంగా ఉంది కాబట్టి దీన్ని నాదాన్ని చేసుకోవాలన్న తాపత్రయం ఏర్పడింది. కాబట్టి రామ మీరు నాకు దాన్ని తెచ్చిపెట్టవలసింది. రాముడు అన్నాడు వెంటనే,
చాలా చమత్కారమైన విషయం అండి శ్రీరామాయణం. రాముడు అన్నాడు, ఒకవేళ లక్ష్మణ నువ్వు చెప్పినట్టుగా ఇది మృగం కాకపోతే, రాక్షసుడై ఉంటే అప్పుడైనా చంపేయాలిగా. రాక్షసుడు ఇలా తిరుగుతుంటే ఊరుకోకూడదుగా, చంపాలిగా. కాబట్టి పెడతాను. ఏతేన హిందృశంసేన మారీచేనాకృతాత్మన వనే విచరతా పూర్వం హింసితా మునిపుంగవాహ. మారీచుడు ఇత పూర్వం తమ ధర్మాన్ని తాము అనుష్ఠిస్తున్నటువంటి మునిపుంగవుల్ని బాధపెట్టాడు. వేటకొచ్చినటువంటి రాజుల్ని కూడా కబళించి తిన్నాడు. కాబట్టి ఒకవేళ మారీచుడైతే ఆ మారీచుడైనా నేను సంహరించవలసిందే. కాబట్టి ఇప్పుడు నేను సంపడం కోసం బయలుదేరుతున్నాను. ఆ మారీచుడికి 2 మాటలు రాముడు ప్రాణభిక్ష పెట్టాడు. లక్ష్మణుడికి లేదు. లక్ష్మణుడి అనుమానం ఏమిటంటే మొదటి నుంచి శంకమానస్తుతం దృష్ట్వా లక్ష్మణో రామమబ్రవీత్ అన్నారు మహర్షి. అనుమానాస్పదంగా ఇది రాక్షసమాయ అని గమనించి అనుమానంతో చూస్తున్నటువంటి వాడు లక్ష్మణుడు. ఆయన దృష్టికోణం అంటే ఉంది, మా అన్నయ్యను ఎవడూ చెనకలేడు, ఎవడో రాక్షసుడు సీతమ్మ కాపద కల్పించడం కోసమే నన్ను ఇక్కడి నుంచి కదపడానికి అలా అరిచాడు. లెక్క కట్టేశాడు లక్ష్మణుడు. ఆయన కట్టిన లెక్క ఖచ్చితమే అనడానికి ఈయన మారీచుడు అని ఆయన చెప్పాడు. మారీచుడే అయ్యాడా లేదా? అయ్యాడు. అదే లక్ష్మణుడు మళ్ళీ లెక్క కడుతున్నాడు. సీతమ్మకి ఉపద్రవం తేవడానికే నన్ను కదపడానికి ఎవడో ఇచ్చాడు కాబట్టి ఆయన కదలేదు. అమ్మా నేను నీతో యథార్థం చెప్తున్నానమ్మా, నన్ను అర్థం చేసుకో తల్లి. రాముణ్ణి నాగులు, అసురులు, గంధర్వులు, దేవతలు, మానవులు, రాక్షసులు, ఈ 3 లోకములలో దేవతలందరూ ఇంద్రుడితో సహా కొట్టకొచ్చి రాముడి ముందు నిలబడినా ఆయన భుజ పరాక్రమం ముందు నిలబడరమ్మా, వీగిపోతారు. కానీ తల్లి ఎవడో రాక్షసుడు మాయలు కల్పించాడు, నా మాట నమ్ము, ఇది దండకారణ్యం. కరుడు మొదలైన వాళ్ళని రాముడు చంపినప్పటి నుంచి వాళ్ళు మనసులో పగ పెట్టుకున్నారు అన్నయ్య మీద. ఏదో ఉపద్రవం తేవడం కోసమేనమ్మా ఎవడో మాయాకంఠంతో అరిచాడు రాముడి కంఠంలా. రాముడికి ఆపద రాదు, రాముడు అలా ఎప్పుడూ అరవడు. నచతస్య స్వరోవ్యక్తం మాయయా కేనచిత్కృత గంధర్వనగర ప్రఖ్య మాయాసా తస్య రక్షస. ఎవడో రాక్షసుడు మాయలు పన్ని అరిచాడని నన్ను నమ్మమ్మా అన్నాడు.